ఫైనల్ గా వాండా విజన్ సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఎపిసోడ్ 8 లో మనకి సింపుల్ గా చూపించిన స్టోరీ ఏంటంటే వాండా ఈ రియాలిటీని ఎలా క్రియేట్ చేసుకుంది, దాంతోపాటు తన ఒరిజిన్ నుండి ఈ పవర్స్ ఎలా వచ్చాయనేది క్లియర్ గా మనకి ఎపిసోడ్ 8 లో చూపించారు. హైడ్రా వల్ల వాండాకి పవర్స్ రాలేదు, తన పుట్టుకతోటి విచ్, దాంతోపాటు తనలో ఉన్న ఆ విచ్ పవర్ అనేది మైండ్ స్టోన్ తోటి అన్లాక్ అవుతుంది. స్కార్లెట్ విచ్ ఆ కేవాస్ మ్యాజిక్ అనేది సోర్సర్ సుప్రీం పవర్ కన్నా చాలా శక్తివంతమైంది. ఈ స్కార్లెట్ విచ్ కేవాస్ మ్యాజిక్ పవర్ ఇదంతా కూడా అగతా హార్క్నెస్ చెప్తుంది. తను ఎన్నో డికేడ్స్ క్రితం ఈ టైప్ లో ఒక బ్లాక్ మ్యాజిక్ విచ్ పవర్ ని యూజ్ చేద్దాం అనుకున్న టైంలోని తన మదర్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనని అంతం చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఎన్నో డికేడ్స్ తర్వాత వాండా దగ్గర ఉన్న ఈ స్కార్లెట్ విచ్ పవర్ ని సొంతం చేసుకుందామని అనుకుంటుంది. దాంతోపాటు తన దగ్గర ఉన్న ఆ విచ్ పవర్స్ ని స్పెల్స్ గురించి ఎలా యూజ్ చేయాలో అగతా తెలుసుకుంటుంది. సో తను క్రియేట్ చేసిన ఈ రియాలిటీలోకి తను ఒక నైబర్ గా వస్తుంది. కానీ అగతా హార్క్నెస్ ఇన్ని డికేడ్స్ ఎక్కడ ఉన్నదనేది మాత్రం క్లియర్ గా మనకి చెప్పలేదు. అయితే ఈ రియాలిటీ అంతా కూడా పాకెట్ డైమెన్షన్ కామిక్ అడాప్టేషన్ కి కొంత డిఫరెంట్ గా తీసుకున్నారు. లైక్ వాండానే ఇదంతా కూడా క్రియేట్ చేసినట్టు, స్కార్లెట్ విచ్ ఈ కేవాస్ మ్యాజిక్ పవర్ తోటి తను ఈ రియాలిటీని క్రియేట్ చేసినట్టు మనకి ఈ సిరీస్ లో చూపించారు. వెస్ట్ వ్యూలోని విజన్ తన కోసం ఒక ఇంటిని తీసుకుందామని అనుకుంటాడు. సో అదంతా కూడా గుర్తుకు వచ్చిన తర్వాత వాండా ఈ రియాలిటీలోని విజన్ తో గడిపేలాంటి ఒక లైఫ్ ని క్రియేట్ చేసుకుంటుంది. సో రియల్ గా అయితే మాత్రం హేవర్డ్ చెప్పినట్టు విజన్ బాడీని వాండా పట్టుకెళ్లేదు. విజన్ బాడీని ఈ హేవర్డే ఉంచుకొని వైట్ విజన్ లా తయారు చేశాడు. వాండా విసిరిన ఒక పవర్ ని యూజ్ చేసుకుని వైట్ విజన్ కి ప్రాణం పోశాడు హేవర్డ్. దాంతోపాటు వచ్చిన పియట్రో క్విక్ సిల్వర్ కూడా ఫేకే. అసలు అగతా హార్క్నెస్ ఈ రియాలిటీ అంతా కూడా ఎలా వాండా తయారు చేసింది అనేది తెలుసుకోవడం కోసమే తన బ్రదర్ టైప్ లోని ఇవాన్ పీటర్స్ పియట్రోని పంపింది. కానీ ఇదంతా బాగున్న ఇవాన్ పీటర్స్ ఎక్స్మెన్ యాక్టర్ ని ఎందుకు ఈ క్విక్ సిల్వర్ క్యారెక్టర్ లో క్యాస్ట్ తీసుకున్నారనేది మాత్రం అసలు మీనింగ్ లెస్ గా ఉంటుంది. చెప్పాలంటే వాండా పుట్టినప్పటి నుండి విచ్ ఎలానో, దాంతోపాటు అగతా హార్క్నెస్ ఎన్ని డికేడ్స్ ఎలా ఉందో, దాంతోపాటు ఇవాన్ పీటర్స్ ని ఎందుకు క్యాస్ట్ తీసుకున్నారో, దాంతోపాటు ఈ రియాలిటీలోని వాండా క్రియేట్ చేసిన ఫేక్ విజన్ కి ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ ఈవెంట్స్ గుర్తులేకపోయినా విజన్ యొక్క డేటా అంతా కూడా గుర్తున్నట్టు మనకి వైట్ విజన్ తో జరిగిన డిస్కషన్ లో చూపించారు. అది ఎలా సాధ్యం, ఒక మ్యాజిక్ తోటి చనిపోయిన పర్సన్ ని మళ్ళీ తిరిగి ఎలా బ్రతికించడం. ఈవెన్ విజన్ ఒక రోబోట్ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక రియల్ క్యారెక్టర్ అనే వాండా ఈ రియాలిటీలోని క్రియేట్ చేసింది. సో ఇది కొంతమందికి అన్కన్విన్సింగ్ గా అనిపించవచ్చు. లైక్ చనిపోయిన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా వాండా పవర్స్ తో తిరిగి తెచ్చేలాంటి ఎబిలిటీ ఉంటే ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా ఇలా ప్రతి క్యారెక్టర్స్ ని కూడా తిరిగి తేవచ్చు. దాంతోపాటు ఈ రియాలిటీలో వాండా చేసిన తప్పు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టింది. సో తనకంటూ ఒక సపరేట్ లైఫ్ కావాలనుకుంటే వేరే ప్లేస్ కి కూడా తను వెళ్ళొచ్చు. లైక్ స్పేస్ గానీ అదర్ ప్లానెట్ వరకు వెళ్ళలేకపోయినా మనుషులు లేని చాలా చోట్ల ఉంటాయి. లైక్ హ్యూమన్స్ అందరినీ కూడా తనే ఒక ఫేక్ ఇల్యూజనల్ లాగా తన పవర్ ని యూజ్ చేసి క్రియేట్ చేసుకుని ఆ ప్లేస్ లో ఉండొచ్చు కదా. సో ఇది కూడా కొంతవరకు అన్కన్విన్సింగ్ గా ఉంటుంది. దాంతోపాటు క్యాప్టెన్ అమెరికా చనిపోలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. సో ఇలా చాలా ప్లాట్ హోల్స్, అన్కన్విన్స్డ్ మ్యాటర్ అయితే మాత్రం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది వదిలేసింది. వాళ్ళు నిజంగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేకపోతే దీన్ని ఇలా క్వశ్చన్ మార్క్ గానే వదిలేస్తారనేది చెప్పలేం. ఎందుకంటే ఎంసీయూలో ఇప్పటిదాకా చాలా అలాంటి అన్కన్విన్స్డ్ ప్లాట్ హోల్స్ ఉన్నాయి. అయితే ఇక ఫైనల్ ఎపిసోడ్ 9 విషయానికి వస్తే అగతా హార్క్నెస్ బిల్లీ అండ్ టామిల్ ని బంధించి స్కార్లెట్ విచ్ అదే వాండా యొక్క పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పవర్స్ ని ఇవ్వమని అడుగుతుంది. అయితే అప్పుడు వాండా అటాక్ చేస్తుంది. అయితే ఆ పవర్ ని అగతా అబ్జర్వ్ చేసుకుంటుంది. లైక్ కొన్ని డికేడ్స్ ముందు తను కొంతమంది విచెస్ దగ్గర నుండి అబ్జర్వ్ చేసుకున్నట్టే. దాంతో వాండా హ్యాండ్ కొంత వీక్ అయినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు బిల్లీ అండ్ టామిల్ ని ఇంట్లోకి వెళ్ళమంటుంది. అక్కడ నుండి అగతా హార్క్నెస్ కూడా అటాక్ తర్వాత ఎస్కేప్ అవుతుంది. అయితే అక్కడికి వైట్ విజన్ వస్తాడు. వాండా తను నార్మల్ విజన్ అనుకుని వెళ్తుంది. అయితే విజన్ తనని చంపాలని అనుకుంటాడు. దాంతోపాటు ఇక్కడ ఇంకొక డౌట్ఫుల్ ఏంటంటే ఈ వైట్ విజన్ ని క్రియేట్ చేసిన పర్పస్ ఒరిజినల్ విజన్ ని చంపడానికి. ఆ విషయం వైట్ విజన్ ని చెప్తాడు. కానీ ఇక్కడ వాండా మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇక్కడికి సడన్ గా ఆ విజన్ వచ్చి వైట్ విజన్ మీద అటాక్ చేస్తాడు. ఈ ఫైట్ సీన్ మనకి క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్ లోని సూపర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ యొక్క ఫైట్ సీన్ లాగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ విజువల్స్ అయితే మాత్రం అంతకన్నా ఎక్కువ ఉంటాయి కూడా. ఎందుకంటే సూపర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఫైట్ సీన్ క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్ కన్నా ఈ వాండా విజన్ బడ్జెట్ ఎక్కువ. అయితే ఇక్కడ విజన్ వర్సెస్ వైట్ విజన్ ఫైట్ జరుగుతుంటే అగతా హార్క్నెస్ ఎక్కడికి వెళ్ళిందో వాండా వెతుకుతుంది. దాంతోపాటు ఇక్కడ మౌనిక ఫేక్ పియట్రోతో కలిసి రూమ్ లో ఉంటుంది. తన మాటలు ఏవి కూడా బయటకు వినిపించవు. వైట్ విజన్ ఇక్కడ ఫేక్ విజన్ కన్నా పవర్ఫుల్ గా ఉంటాడు. అసలు పాసిబిలిటీగా చూసుకుంటే వాండానే ఈ ఫేక్ విజన్ ని క్రియేట్ చేసింది కాబట్టి కొంత పవర్స్ తనకి ఇచ్చేలాంటి ఛాన్స్ కూడా ఉంటుంది తన మ్యాజిక్ తోటి. కానీ అవేం కూడా ఇక్కడ చేయదు. అయితే ఇక్కడ హేవర్డ్ ప్లాన్ ఏంటంటే ఈ విజన్ తోటి ఈ వాండా అండ్ విజన్ ఆ రియాలిటీ అంతటినీ కూడా అంతం చేసి వాండా క్రియేట్ చేసుకున్న రియాలిటీలో మిస్టేక్ జరిగి తన మిస్టేక్ కి తనే బలైనట్టు ఇక్కడ క్రియేట్ చేద్దామని అనుకుంటాడు హేవర్డ్. దాంతోపాటు జిమ్మీ వూని బంధిస్తాడు కూడా. అయితే ఇక్కడ అగతా హార్క్నెస్ వాండా రియాలిటీలోని తన ఇల్యూజనల్ లో బంది ఉన్న కొంతమందిని విడిపిస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా వాండాకి కొంత హెల్ప్ అడుగుతారు. అదేంటంటే నీ పెయిన్ ని మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం,
ఎందుకంటే తన ఇల్యూజనల్ లో బంధించి ఉంచారు కాబట్టి వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా, దాంతోపాటు వాండా పడే పెయిన్ అంతటినీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇదంతా కూడా ఓ విధంగా అబ్యూస్ చేసినట్టే. అది అలా ఉండగా ఇక్కడ రూమ్ లో మోనిక ఈ రాల్ఫ్ బోనర్ గురించి కనుక్కుంటుంది. అదే ఈ ఫేక్ పియట్రో కూడా ఈ అగతా హార్క్నెస్ ఇల్యూజనల్ లో ఉన్నాడని చెప్పి. సో ఆ క్యారెక్టర్ అంతా కూడా బుల్షిట్ అని అక్కడ మనకి అర్థమవుతుంది. అయితే వాండా ఇల్యూజనల్ నుండి అగతా హార్క్నెస్ ఒక్కొక్కరిని విడిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాండాకి రిక్వెస్ట్ చేస్తారు మాకు ఫ్రీడమ్ ఇవ్వమని చెప్పి. ట్రూ సూపర్ హీరోస్ ఎవరైనా సరే వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం హ్యూమన్స్ ని వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ తోటి అబ్యూస్ చేయడం ఆర్ టార్చర్ చేయడం చేయకూడదు. అలా చేస్తే వాళ్ళు సూపర్ విలన్స్ కింద లెక్క అవుతుంది. సో ఇక్కడ వాండా తను చేసినట్టు కూడా తనకి తెలియదు. లైక్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా గడుపుతున్నారని అనుకుంటుంది. కానీ వాళ్ళ బ్రెయిన్ లో మాత్రం చాలా పెయిన్ ని ఫీల్ అవుతున్నాం, దాంతోపాటు మేము ఇంటికి దూరంగా ఉన్నాం, సో మమ్మల్ని విడిచిపెట్టని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. సో అలా అందరూ కూడా సడన్ గా వాండా మీదకి రావడంతో వాండా వాళ్ళని చంపేలాంటి అటాక్ కూడా చేస్తుంది. వీళ్ళలో కొంతమంది వెస్ట్ వ్యూ ఓన్ టౌన్ అయిన వాళ్ళ ఓన్ క్యారెక్టర్స్ లో ఉండరు. అందరూ కూడా ఇల్యూజనల్ లోని డిఫరెంట్ క్యారెక్టర్స్ లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఓన్ క్యారెక్టర్స్ కి దూరంగా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఫ్రీడమ్ కావాలి. అదే వాళ్ళందరూ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేసింది. మొత్తానికి అగతా హార్క్నెస్ యొక్క మెయిన్ మోటివ్, తన మెయిన్ ప్లాన్ ఏంటనేది ఇక్కడ రివీల్ చేసింది. అది ఎలా అంటే వాండా ఇప్పుడు ఈ ప్రజల కోసం తను సూపర్ హీరోగా వాళ్ళందరికీ కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఈ రియాలిటీ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటుంది. సో హెక్స్ అప్పుడే ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో బయట ఉన్న స్వాట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొంతమంది లోపలికి వచ్చేస్తారు. దాంతోపాటు ఇక్కడ సడన్ గా విజన్ అండ్ తన కిడ్స్ డిసిపియర్ అయిపోవడం వాండా అబ్జర్వ్ చేస్తుంది. సో తన ఫ్యామిలీని వదులుకోలేదు కాబట్టి ఈ హెక్స్ ని మళ్ళీ నార్మల్ గా చేస్తుంది. ఐ మీన్ డిస్ట్రాయ్ చేయకుండా నార్మల్ గా చేస్తుంది. యాక్చువల్లీ ఇది వాండా రియలైజ్ అవ్వాలి. అంటే ఈ హెక్స్ తను డిస్ట్రాయ్ చేయలేదు, అలా అని నార్మల్ గా ఈ రియాలిటీని వదిలేస్తే పీపుల్స్ ని టార్చర్ చేసినట్టు. సో ఈ వాండా దగ్గర ఉన్న స్కార్లెట్ విచ్ పవర్స్ అన్నిటిని కూడా అగతా హార్క్నెస్ కి ఇచ్చేస్తే దీన్ని సరిచేస్తాను, ఈ రియాలిటీ అంతటిని కూడా మళ్ళీ నార్మల్ చేస్తానని చెప్పి అగతా హార్క్నెస్ అంటుంది. లైక్ పీపుల్స్ ఈ టార్చర్ ఫీల్ ఏమీ కూడా జరగకుండా అంతా కూడా అందరూ హ్యాపీగా ఉండేలాగా నేను మారుస్తానని చెప్పి అగతా హార్క్నెస్ అంటుంది. సో అగతా హార్క్నెస్ కి స్కార్లెట్ విచ్ యొక్క పవర్ కావాలి. ఇక్కడ ఇంకొక అన్కన్విన్సింగ్ ఏంటంటే విజన్ అండ్ కిడ్స్ కరెక్ట్ గా ఈ హెక్స్ డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్ కి రాకపోయినా వాండా ఒకవేళ వాళ్ళని చూసినా సరే పీపుల్స్ కోసం సాక్రిఫైస్ చేసినా ఈ పవర్ ని అగతా హార్క్నెస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాంతోపాటు ఈ హెక్స్ ని మళ్ళీ క్రియేట్ చేసి అంతటిని నార్మల్ చేసేలాంటి ఆప్షన్ కూడా ఉండదు. సో అప్పుడు అగతా హార్క్నెస్ ప్లాన్ ఫెయిల్ అయినట్టే. వాళ్ళిద్దరి మధ్య కూడా డీల్ లేకపోతే వాండా తన పవర్స్ ని ఊరికే అగతా హార్క్నెస్ కి ఇవ్వదు కదా. సో అగతా హార్క్నెస్ అక్కడ వాండా డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు అలా పక్క నుండి చూస్తుంది. అయితే ఇక్కడ వెస్ట్ వ్యూ లైబ్రరీలోకి వైట్ విజన్ అండ్ విజన్ వెళ్తారు. అయితే ఇక్కడ వైట్ విజన్ తన పర్పస్ ని చెప్తాడు. అది అలా ఉండగా బయట ఇక్కడ అగతా హార్క్నెస్ స్వాట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తుంది. కామెడీ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇద్దరు విలన్లకి సంబంధమే లేదు. హేవర్డ్ తన ప్లాన్ అంతా కూడా వేరు, దాంతోపాటు అగతా హార్క్నెస్ యొక్క ప్లాన్ వేరు. వైట్ విజన్ తో వాండాని అంతం చేయించిన అగతా హార్క్నెస్ అక్కడ ఉంది కాబట్టి ఈ హేవర్డ్ కి ప్రమాదమే కాబట్టి అక్కడ నుండి పారిపోకుండా స్టిల్ అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడికి మోనికా వచ్చి బిల్లీ అండ్ టామిల్ ని కాపాడుతుంది. దాంతోపాటు వికెన్ వాళ్ళ మదర్ టేప్ పవర్స్ ని కూడా ఇక్కడ చూపిస్తారు. అయితే ఇక్కడ సడన్ గా హేవర్డ్ మీదకి డార్సీ వచ్చి అటాక్ చేస్తుంది. అయితే ఇక్కడ విజన్ వైట్ విజన్ తోటి కమ్యూనికేట్ అవుతాడు. తన ఒరిజినల్ విజన్ కాదని చెప్తాడు. అయితే వైట్ విజన్ అదేంటో క్లియర్ గా చెప్పమని అడుగుతాడు. గ్లాస్ ఆఫ్ థీసియస్ థియరీని ఇక్కడ వైట్ విజన్ కి చెప్తాడు విజన్. ఆడియన్స్ కి ఈ పార్ట్ కూడా చాలా అన్కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విజన్ వాండా క్రియేట్ చేసిన ఫేక్ విజన్. తనకి ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ ఈవెంట్స్ ఏమీ గుర్తులేవని అంటాడు. సో చెప్పాలంటే తనలో ఏ డేటా కూడా ఉండదు, అదంతా కూడా ఫేక్ ఇల్యూజనే. ఆ ఫేక్ ఇల్యూజన్ లోకి విజన్ డేటా తన మెమరీ అంతా కూడా మళ్ళీ తిరిగి ఈ వైట్ విజన్ లోకి ఎలా రీస్టోర్ చేయగలిగాడు. దాని అర్థం ఈ హెక్స్ ని ఓపెన్ చేసి ఎన్ని మంది విజన్స్ నైనా క్రియేట్ చేసుకోవచ్చా, లైక్ డబుల్ త్రిబుల్ అయినా. ఈ పార్ట్ ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వెంటనే వైట్ విజన్ అక్కడ నుండి మాయమవుతాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా చూపించరు. అది అలా ఉండగా వాండా ఇక్కడ అగతా హార్క్నెస్ ని తన పవర్స్ తో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో ఐరన్ మ్యాన్ ని కంట్రోల్ చేసిన విధంగా కంట్రోల్ చేస్తుంది. అగతా హార్క్నెస్ ని మళ్ళీ పాస్ట్ కి పంపించేలాంటి ఒక ఫియర్ నైట్ మేర్ ని క్రియేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళందరూ కూడా అగతా హార్క్నెస్ మీద అటాక్ చేయరు, ఎందుకంటే సీన్ రివర్స్ అవుతుంది. అంతకన్నా పవర్ఫుల్ విచ్ అయిన స్కార్లెట్ విచ్ ఇక్కడ ఉంది కాబట్టి తన మీదకి వీళ్ళు బంధిద్దామని అనుకుంటారు. వాండాకి స్కార్లెట్ విచ్ టైప్ క్రౌన్ కూడా క్రియేట్ అవడం మనకి ఇక్కడ చూపిస్తారు. సో ఇక్కడ అగతా హార్క్నెస్ మళ్ళీ డీల్ గురించి చెప్తుంది. నీ పవర్స్ అన్నిటిని నాకు ఇచ్చేస్తే నేను ఆ ప్రజలకి టార్చర్ లేకుండా అందరూ హ్యాపీగా ఉండేలాగా, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఆ రియాలిటీలో మీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండేలా చేస్తా అని అంటుంది. అయితే ఇక్కడ వాండా తన పవర్స్ తో అగతా హార్క్నెస్ మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అగతా హార్క్నెస్ తన పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ వాండా వీక్ అయిపోతుంటుంది. కొన్నిసార్లు అయితే మాత్రం మిస్ఫైర్ చేస్తుంది వాండా.
అలా మిస్ఫేర్ చేసి తన బ్యాక్ ఈ రియాలిటీ దగ్గర ఒక స్పెల్ ని క్రియేట్ చేస్తుంది. ఆ స్పెల్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఎగతా హార్క్నెస్ ని వాండావిజన్ ఎపిసోడ్ 7th ఎండింగ్ లో ట్విస్ట్ ని రివీల్ చేసినప్పుడు ఆ రూమ్ బేస్మెంట్ లోని ఎగతా హార్క్నెస్ ఒక స్పెల్ మంత్రాన్ని క్రియేట్ చేస్తుంది. అలా ఏ విచ్ అయితే మొదటిసారి ఆ స్పెల్ మంత్రాన్ని అక్కడ క్రియేట్ చేస్తారో ఆ ప్లేస్ లో ఆ ఒక్క విచ్ మాత్రమే పవర్స్ ని యూజ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఇంకెవ్వరికి కూడా అక్కడికి పర్మిషన్ ఉండదు. సో ఆ స్పెల్ ని గుర్తుంచుకున్న వాండా ఇక్కడ అది క్రియేట్ చేస్తుంది. మొదటిసారి తనే క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎగతా హార్క్నెస్ తన పవర్స్ ని యూజ్ చేయలేదు. సో ఆ టైంలో వాండా ఎగతా హార్క్నెస్ దగ్గర ఉన్న పవర్ మొత్తాన్ని కూడా తిరిగి రివర్స్ లో అబ్జర్వ్ చేసుకుంటుంది. తన ఫుల్ వెర్షన్ ఆఫ్ స్కార్లెట్ విచ్ అవతార్ ని కూడా ఇక్కడ చూపిస్తారు. అయితే ఎగతా హార్క్నెస్ కి ఇంత నాలెడ్జ్ వచ్చింది అంతా కూడా డార్క్ హోల్డ్ బుక్ ద్వారా. ఆ బుక్ గురించి చాలా మంది చెప్తారు. ఆ బుక్ లోనే ఈ స్కార్లెట్ విచ్ యొక్క పవర్స్ గురించి కూడా చాలా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎగతా హార్క్నెస్ కి తెలుసు. ఈ కేయాస్ మ్యాజిక్ ని ఎలా యూజ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ డార్క్ హోల్డ్ బుక్ లో ఉంటాయి. సో ఎగతా హార్క్నెస్ అంటుంది, నీకు ఈ పవర్ స్టిల్ ఎలా యూజ్ చేయాలో తెలీదు, నా అవసరం ఖచ్చితంగా నీకు కావాలని అంటుంది. సో అప్పుడు వాండా అంటుంది, అందుకనే నిన్ను చంపట్లేదు, నీ అవసరం వచ్చినప్పుడు నిన్ను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు. దాంతోపాటు నువ్వు ఈ రియాలిటీకి వచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ ని ఎంచుకున్నావో అదే క్యారెక్టర్ ని ఇస్తానని చెప్పి తని మళ్ళీ నార్మల్ యాగ్నెస్ గా మార్చేస్తుంది. సో ఇంత విధ్వంసం జరిగిన తర్వాత ఫైనల్ గా కూడా వాండా రిలీజ్ అయింది ఏంటంటే, పీపుల్స్ ని తను టార్చర్ చేస్తుంది కాబట్టి ఈ హెక్స్ ని రిమూవ్ చేసి తన ఫ్యామిలీని తను సాక్రిఫైస్ చేసేయాలి. లైక్ ఈ సిరీస్ లో ఉన్న హోల్ ప్లాట్ పాయింట్ స్టోరీ అంతా కూడా ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింది. తను బాధలో ఉంది కాబట్టి ఈ రియాలిటీని తన పవర్స్ తో క్రియేట్ చేసుకుంది. తను చేసిన తప్పు కాబట్టి మళ్ళీ ఇదంతటిని కూడా నార్మల్ గా వదిలేసింది. ఈ సింపుల్ పాయింట్ ని చాలా ఎపిసోడ్స్ వరకు మనకి ఏముంది అనేది ప్లాట్ లో రివీల్ చేయకుండా ఎంతో హైప్ ని క్రియేట్ చేసి క్లైమాక్స్ వరకు మల్టీవర్సా లేకపోతే అసలు పాకెట్ డైమెన్షనా ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ తో లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉంచారు. లైక్ మిస్లీడింగ్ కామెడీ సిట్కామ్ డ్రామాని చూపిస్తూ అసలు ఈ రియాలిటీ ఎందుకు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది, అసలు ఏం జరుగుతుంది అనేది అంతా కూడా ఎందరో చాలా మంది ఏదేదో ఊహించుకునే లాంటి పాయింట్స్ క్రియేట్ అవుతాయి. కానీ అదంతా కూడా వాండా ఎమోషనల్ గా ఉంది కాబట్టి తన ఉన్న పవర్స్ తోటి ఈ రియాలిటీని అంతటిని కూడా ఒక ఫేక్ ఇల్యూజనల్ గా క్రియేట్ చేసుకుంది. సో చాలా మిస్లీడింగ్ ప్లాట్ డ్రామాని రన్ చేసే బదులు అసలు ఈ ఎగతా హార్క్నెస్ ఇన్ని డికేడ్స్ ఎక్కడ ఉంది, దాంతోపాటు స్కార్లెట్ విచ్ చిన్నప్పుడు వెళ్ళి విచ్ ఎలా, దాంతోపాటు తన పవర్స్ తో ఇలా ఎగ్జాక్ట్ గా ఇంకొక క్యారెక్టర్ ని ఎలా క్రియేట్ చేయగలుగుతుంది. సో ఇలా చాలా అన్కన్విన్స్డ్ గా ఉన్న ప్లాట్ డీటెయిల్స్ యొక్క థీరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా సరే ఈ పాటికి కొంతవరకు చాలా మందికి క్లారిటీ వచ్చేది. సో అవి కూడా క్లియర్ చేయకుండా ఇంతవరకు ఏదో ఉన్నట్టు సస్పెన్స్ ని బిల్డ్ చేసి అంతటినీ కూడా ఒక సింపుల్ పాయింట్ లో రివీల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన మేజర్ డీటెయిల్స్ గురించి చూపించకుండా రష్డ్ ఎండింగ్ ని ఇచ్చారు. అంటే తొందరగా ముగించడం కోసం చాలా మ్యాటర్ ని వదిలేసి స్టార్టింగ్ అంతా మిస్లీడింగ్ సిట్కామ్ డ్రామా రన్ చేసి సడన్ గా ఇప్పుడు రష్ ఎండింగ్ ని ఇచ్చారు. సో ఆ విధంగా వాండావిజన్ సిరీస్ సీజన్ 1 కంప్లీట్ అయింది. యాక్చువల్ గా సీజన్ 1 అని మాత్రమే చెప్పారు, సీజన్ 2 ఏమీ కూడా ఉండదు అన్నట్టే చెప్పారు. నెక్స్ట్ స్టోరీ అంతా కూడా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ డాక్టర్ స్ట్రేంజ్ 2 ఫిలిం తో కనెక్ట్ అయి ఉంటుందని కూడా అన్నారు. అయితే ఇక్కడ ఫైనల్ గా ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకు చూపించింది ఏంటంటే, మోనికా ర్యాంబో జిమ్మీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒక ఏజెంట్ వచ్చి నీతో సపరేట్ గా మాట్లాడాలని చెప్పి ఒక థియేటర్ లోకి తీసుకువెళ్తుంది. అయితే ఆమె స్క్రల్ అని రివీల్ చేసి మీకోసం మీ మదర్ ఫ్రెండ్ ఒకరు వెయిట్ చేస్తున్నారు, అతను పైన ఉన్నారు, రమ్మంటున్నారు అని చెప్తుంది. అది ఇంకెవరు కాదు, పైన స్పేస్ లో స్క్రల్స్ తో ఉన్న నిక్ ఫ్యూరీ దగ్గరికే. అదంతా కూడా సీక్రెట్ ఇన్వేజన్స్ యొక్క స్టోరీ మీద. అయితే లాస్ట్ ఎండ్ క్రెడిట్ సీన్ లో మనకు చూపించింది ఏంటంటే, వాండా పీపుల్స్ ఎవరు కూడా లేని ప్లేస్ లో ఉంది. యాక్చువల్లీ తను హెక్స్ ని ఇలాంటి ప్లేస్ లో క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ తను ఒంటరిగా ఉంటున్నప్పుడే తనలో ఉన్న సోల్ స్కార్లెట్ విచ్ పవర్స్ తోటి తను ఆ డార్క్ హోల్డ్ బుక్ ని చదువుతుంది, లైక్ డాక్టర్ స్ట్రేంజ్ పవర్స్ లాగా. కానీ స్కార్లెట్ విచ్ దగ్గర ఉన్న పవర్స్ అనేవి సోర్సర్ సుప్రీం డాక్టర్ స్ట్రేంజ్ కన్నా ఎక్కువైనవి. అయితే ఇక్కడ తను బిల్లీ అండ్ టామీస్ యొక్క వాయిస్ ని వింటుంది. సో ఆ హెక్స్ డిస్ట్రాయ్ అయిన ఆ కిడ్స్ స్టిల్ బ్రతికే ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది. సో మరి దానికి ఏమైనా లాజిక్ పెడతారో లేకపోతే అది కూడా ఒక అన్కన్వెన్షనల్ లాగే చూపిస్తారో చూడాలి. నాకు తెలిసి ఆ ఇద్దరు కిడ్స్ కూడా మళ్ళీ రిటర్న్ అవుతారు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫిల్మ్ లో ఈ స్టోరీ అంతా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ లాస్ట్ ఎపిసోడ్ చూసి డిసప్పాయింట్ అయ్యాం, ఫ్యాన్ థీరీస్ విని మోసపోయామని అంటున్నారు. లైక్ టోబీ మ్యాగ్వేర్ లేడు, డాక్టర్ స్ట్రేంజ్ క్యామియో లేదు, దాంతోపాటు మెఫిస్టో లాంటి విలన్ క్యారెక్టర్ కూడా కనీసం లేదు, దాంతోపాటు మల్టీవర్స్ గురించి కూడా కనీసం చూపించలేదు. ఇవాన్ పీటర్స్ క్విక్ సిల్వర్ మల్టీవర్స్ కాదు, ఆ క్యారెక్టర్ వేస్ట్ అయిపోయింది. సో ఇదంతా కూడా ఫ్యాన్ థీరీస్ వల్ల డిసప్పాయింట్ అయిన మ్యాటర్ మాత్రమే కాదు. పాల్ బెటనీ విజన్ యాక్టర్ అన్నెసరీగా ఇచ్చిన హైప్ ఏంటంటే, లాస్ట్ ఎపిసోడ్స్ లో జరిగిన వార్ సీన్స్ అయితే ఎండ్ గేమ్ కి మించిన విజువల్స్ ఉంటాయని చెప్పడం, దాంతోపాటు ఒక యాక్టర్ క్యామియో అయితే ఉంటుంది, ఆ యాక్టర్ క్యామియో అయితే చాలా సర్ప్రైజ్ చేస్తుంది అని అన్నారు. సో ఆ యాక్టర్ క్యామియో ఇంకేటి కాదు, వైట్ విజన్ ది తన ఓన్ సెల్ఫ్ క్యామియోనే. ఇది ఇలా ఉండగా కెవిన్ ఫేజ్ అయితే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫిల్మ్ తో కనెక్ట్ అయి ఉంటుందని చెప్పగానే మల్టీవర్స్ అనే చాలా మంది అనుకున్నారు. దాంతోపాటు ఎంసీని మార్చేసేలాంటి మూమెంట్స్ కూడా వాండా విజన్ లో ఉంటాయని అన్నారు. అసలు ఏ మూమెంట్ మార్చిందో, అసలు ఎంసీని మార్చే రేంజ్ లో ఇక్కడ ఏ స్టోరీ ఉందో అతనికి తెలియాలి. సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ అంతా కూడా మిస్లీడింగ్ సిట్కామ్ డ్రామా చూపించారు, మెయిన్ పాయింట్ ఏది కూడా చూపించలేదు.
అసలు ఈ రియాలిటీ ఎలా క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఇల్యూజనా లేకపోతే ఏమైనా జరుగుతుందా అనే సస్పెన్స్ అయితే చాలా బిల్డ్ చేశారు. సో ఈ రియాలిటీ ఏం జరిగింది, ఎలా క్రియేట్ అయింది, అసలు ఈ ట్విస్ట్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇది ఎలా కన్విన్సింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చాలా మంది వెయిట్ చేశారు. కానీ అదంతా కూడా సింపుల్ పాయింట్ గా మనకి చూపించేశారు. ఎందుకంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చనిపోయిన క్యారెక్టర్ ని తిరిగి తెచ్చి ఒక సెపరేట్ రియాలిటీని క్రియేట్ చేసుకున్నంత పవర్ వాండాకి ఉన్నట్టు ఎంతవరకు ఎంసీలోనే చూపించలేదు. సో స్కార్లెట్ విచ్ తనకి కేఆస్ మ్యాజిక్ లాంటి సెపరేట్ పవర్ ఉన్నట్టు చూపించారు. ఇదే మెయిన్ ప్లాట్ పాయింట్ అంతా. దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి మనకి క్లైమాక్స్ వరకు చూపించారు. దాంతోపాటు ఇది మూవీ కాకుండా ఈ స్టోరీని వెబ్ సిరీస్ గా ప్లాన్ చేశారు కాబట్టి వాండాకి సిట్కామ్స్ అంటే ఇష్టం. సిట్కామ్ టైప్ లోని ఈ రియాలిటీలో ఉన్న హ్యూమన్స్ అందరినీ కూడా యాక్ట్ చేసేలాగా క్రియేట్ చేసుకుంది అన్నట్టు చూపించారు. సో ఇలా డీప్ గా చూస్తే మాత్రం చాలా పాయింట్స్ అసలు అన్కన్విన్సింగ్ గా ఉంటాయి. దాంతోపాటు ప్లాట్ అయితే డజన్ మేక్ ఎనీ సెన్స్, సింపుల్ పాయింట్ లానే అనిపిస్తుంది. దాన్ని ఎంతవరకు ఇలా అటు తిప్పి ఇటు తిప్పి మిస్లీడింగ్ స్టోరీ టెలింగ్ తో పాటు ఓవర్ హైప్ ఇచ్చిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ నార్మల్ గా చూస్తే మాత్రం టైం పాస్ చేసేలాంటి వెబ్ సిరీస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. జస్ట్ టైం పాస్ వరకు మాత్రమే. దీంతో పాటు ఎపిసోడ్స్ ని ఆర్డర్ లో చూసే వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో మొత్తానికైతే మాత్రం ఈ వాండా విజన్ లాస్ట్ ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్కన్విన్స్డ్ ప్లాట్ హోల్స్ ఏమి ఉన్నాయో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ ఈవెన్ ఎలాంటి ఫ్యాన్ అయినా సరే ఒకవేళ ఒక మిస్టేక్ జరిగితే మాత్రం దాన్ని ఫ్యాక్ట్స్ గా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఫేవరెట్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా అది రైట్ రాంగ్ కాదు అని చెప్పి ఆర్గ్యూ చేయడం వేస్ట్. అప్పుడు అది టర్డ్ బిహేవియర్ అవుతుంది. దాంతోపాటు అక్కడ మ్యాటర్ అన్కన్విన్సింగ్, ఇల్లాజికల్ అవుతుంది. సో మొత్తానికి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.